నల్గొండ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసేవని బీఆర్ఎస్ మంత్రులు, అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప, నేను 7-8 మందితో మాట్లాడాను నల్గొండ విషయం, నా కళ్ళతో చూశాను. మరొకసారి మునుగోడు ఎలక్షన్లు అయిన తర్వాత 4 సార్లు వచ్చాను. ఇంక సూర్యాపేట లెక్క పెట్టుకుంటే కనీసం 10-12 సార్లు వచ్చాను. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చాయా? లేదు. రైతులకు రుణమాఫీ జరిగిందా? లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చేశారా? 420. లేదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారా? లేదు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా వారు వచ్చి, తర్వాత నేను వారిని 3 సార్లు కలిశాను. ఇంటిలో, సెక్రటరియట్లో, అసెంబ్లీలో కూడా రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాను. 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయలు పని జరగలేదు. సరికదా, మేమే 2-3 రోజులకి 2000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం. బ్లాక్లో సలహాలు ఇచ్చాను. ఆ వాటర్ మినిస్టర్ని 7 రోజుల్లో బ్లాక్లో అమ్ముతున్న వాటర్ని ఆపకపోతే ఆయన్ని మార్చండి అని. ఇంతవరకు ఆయన్ని మార్చలేదు. కేసీఆర్ గారు కూడా బ్లాక్లోనే ఆయన వాటర్ కొనుక్కుంటున్నారు. అందులో నల్గొండలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉందో మీ అందరికీ తెలుసు. 50% ప్రజలకు వాటరే లేదు, రైతులకు వాటరే లేదు. ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు? పెద్ద పెద్ద కబుర్లు ఆడతాడే నా ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావని. రైతు బంధు డబ్బులు 5,000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అకౌంట్లో వేసుకున్నాడని విన్నాను, న్యూస్లో చదివాను. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను. బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? మీడియా మిత్రులు, మీడియా ఓనర్సు, సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్లు అవుతాయని వారు తుమ్మితే లైవ్లు ఇస్తారు గంటలో. నేను సత్యం చెప్తే 5 నిమిషాలు లైవ్లు ఎవరు. మేమే అధికారంలోకి వస్తాం. బండి సంజయ్ మాకు 100 సీట్లు వస్తాయి 119లో, అరవింద్ ఏమో మాకు 80 సీట్లు వస్తాయి. అలాగ డబ్బా కొట్టుకున్నారు. 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే అర్థమేంటి? భూస్థాపితం అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీని తరిమి కొట్టారు. ఇప్పుడట ఏకనాథ్ సిండేని చేస్తారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 సీట్లతో. రే యువతీ యువకులారా, రెడీ అవ్వండి, నాతో పాటు మీరు ఫైట్ చేయడానికి. బీజేపీ 8 స్థానాల్లోనే గెలిచింది, కానీ 18 రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లోనే గెలిచింది. 8 స్థానాల్లో గెలిచింది తెలంగాణలో. కానీ 18 రాష్ట్రాలు అవినీతిగా పాలిస్తున్నారా లేదా? గవర్నమెంట్లు కూలగొడుతున్నారా లేదా? రాష్ట్రాల్ని విభజిస్తున్నారా లేదా? అపోజిషన్ నోరిప్పునోళ్ళని జైల్లో పెడుతున్నారా లేదా? 100 కోట్ల అవినీతితో జైల్లో పెడుతున్నారు. మీరు 25 లక్షల కోట్ల అవినీతి చేసి అదానీ అంబానీకి రుణమాఫీ చేశారా లేదా? మీడియా దమ్మున్న మీడియా ఓనర్స్ ఇవి లైవ్లు ఇవ్వాలి ఈ 10 నిమిషాలను. లేదంటే మీరు చిత్తశుద్ధి లేని దద్దమ్మలే, దేశాన్ని అమ్మేస్తున్న దద్దమ్మలే,
దేవుని శాపం. శపించా. ఎందుకు శపించాను? సత్యం చూపించడాట. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేసా, 5 గెలిచా. సెక్రటరేట్ ఓపెన్ చేయకుండా చేశా. 5 సార్లు ఆర్గ్యుమెంట్ చేసి గత సంవత్సరం ఫిబ్రవరి 6, 3, 6, 7, 9, 10, 11 అనుకుంటా 660 కోట్లు సెక్రటరేట్ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి 330 కోట్లు సెక్రటరేట్ని వాస్తు బాగోలేదని సర్వనాశనం చేయడం ఏంటి? తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేయడం ఏంటి? కుటుంబ పాలన ఏంటి? అవినీతి పాలన ఏంటి అన్న దానిని బట్టే కేవలం తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. మారేరా ఆ బిఎస్పి వాడెవడో ఆడో తుగ్గులకు ఏం మాట్లాడతాడో ఆయనే తెలీదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. పాలుగారు మీరు రండి, నేను ఓడిపోయింది మీకే కారణం, మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ 2, 2021 కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా? ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలను ఆయన కొని బీజేపీ మీద పెడితే కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించలేదా? కామారెడ్డి రైతులకి 10,000 కోట్లు భూమిని 1,00,000, 2 లక్షలు ఇస్తే కామారెడ్డి రైతుల భూముల్ని నేను ఆర్డర్ తీసుకొచ్చి కాపాడలేదా? కోర్టు 1లో నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను. రాజశేఖర రెడ్డి నన్ను చంపగలిగాడా? మెగా కృష్ణారెడ్డి విను. కేసీఆర్ నన్ను చంపగలిగాడా? ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు, నరకానికి పోయారు, ముక్కలైపోయాడు రాజశేఖర రెడ్డి. గుండె తరిమిపోతుంది పాపం కేసీఆర్ గారి పరిస్థితి చూసి. నేనే ఆయన ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థించాలి, దీవించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమిట్ పెడతానని ఫిబ్రవరి 2 ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే మునుగోడులో నిన్ను పోలీసులు అడ్డితే శ్రవంతిని పిల్టు పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపటికి పంపించానా లేదా ఆర్ఓ దగ్గరికి? ఎవరికి జడవను, ప్రపంచాన్ని ఒడికించొచ్చా. అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా, నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తారని 100 రుజువులు ఉన్నాయి. మా సొంత అన్నయ్య నన్ను చంపాలని చూశాడు, ఆయన్నే దేవుడు చంపేశాడు. మా 7 బోర్డు మెంబర్లు 1000 కోట్లు ఆస్తులు దోచుకొని నన్ను చంపాలని చూశారు. 7 గుండె ఆగి చచ్చారు, 3 కిడ్నీ ఫెయిల్ అయి చచ్చాడు. ప్రకాష్, జాషువా, జాన్ ఎలిసా గుండె ఆగి చచ్చారు. యాక్సిడెంట్ అయి చచ్చారు తత్మా వాళ్ళు. 7 2009లోనే పోయారు పైకి. దేవుడు పంపగా వచ్చాను మీ కొరకు.